జై హింద్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క బేసిక్స్ చూసాము. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రేషియో అండ్ ప్రపోర్షన్లో. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ డూప్లికేట్ రేషియో, వాట్ ఈస్ సబ్ డూప్లికేట్ రేషియో, వాట్ ఈస్ ట్రిప్లికేట్ రేషియో. లాస్ట్ వీడియోలో ఇంకొకటి చెప్పాలి, అది ఈ వీడియోలో మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. వాట్ ఈస్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో డూప్లికేట్ రేషియో అంటే A/Bకి డూప్లికేట్ రేషియో ఏంటి అంటే A²:B². A/Bకి సబ్ డూప్లికేట్ రేషియో అంటే A√A/B. A/Bకి ట్రిప్లికేట్ రేషియో అంటే A³ A/Bకి సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే Q√A/B. ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏ స్క్వేర్లు ఇక్కడ స్క్వేర్ రూట్ అయినాయి, ఇక్కడ ఏ క్యూబ్లు క్యూబ్ రూట్ అయినాయి అంతే, రైట్. అండ్ ప్రపోర్షన్స్ గురించి తెలుసుకున్నాం మనం. మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. ఫోర్త్ ప్రపోర్షన్ ఇస్ BC/A, థర్డ్ ప్రపోర్షన్ ఇస్ B²/A, మీన్ ప్రపోర్షన్ ఇస్ √AB. అండ్ అలాగే 10 ప్రాబ్లమ్స్ కూడా చేసాం మనం. సో 11th వన్ నుంచి చూద్దాం. ఎస్, సో చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ 1.5 meters ఈజ్ టు 20 centimeters. ఓకేనా. సో మనం ఏం చెప్పుకున్నామండి, రేషియోస్ ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ అప్పుడే చెప్పుకున్నాం మనము. లాస్ట్ క్లాస్ స్టార్టింగ్ అప్పుడే రేషియోస్ అనేవి రెండు సిమిలర్ క్వాంటిటీస్ని మెజర్ చేయాలి. ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది. సో మనకేం తెలుసు, 100 centimeters ఈక్వల్ టు 1 meter. ఇక్కడ 1.5 meter అంటే ఏంటి, 1 meter అంటే 100 centimeters ప్లస్ 0.5 meter అంటే మనకి 50 centimeters అన్నమాట. ఓకేనా. అంటే టోటల్ 150 centimeters is to 20 centimeters, right? సో 0 0 పోతుంది. సో 15 is to 2 ఉందా? ఎస్, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్. XY వాల్యూ ఇచ్చాడు, 2:3 అన్నాడు. అది మనకి x² + y² = x² - y²లో జస్ట్ ఇన్సర్ట్ చేయాలంతే. సో చూడండి, x వాల్యూ ఇస్ 2, 2² అంటే 4 ప్లస్ y వాల్యూ ఇస్ 3, 3² అంటే 9 is to x² అంటే 2² 4 మైనస్ y² అంటే ఎంతండి, 3² 9. ఓకేనా. సో 4 + 9 అంటే ఎంత మనకి ఇక్కడ 13 is to మనకి 4 - 9. ఓకేనా, అంటే -5. సో 13 is to -5, రైట్. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B. డూప్లికేట్ రేషియో ఇక్కడ చూసుకున్నాం కదండి మనం స్టార్టింగ్లోనే. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. డూప్లికేట్ రేషియో, ఓకేనా. వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B అంటే A²:B² అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో సేమ్ ఇదే ఫార్ములా మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ A/B అంటే A/B ఇక్కడ 4:5 అయింది. సో 4² = 5². 4² అంటే ఎంతండి మనకి 16 = 5² 25. సో ఆన్సర్ వచ్చేసి ఇది. ఇవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అండి. ఓకేనా. ఫస్ట్ మనం బేసిక్ స్ట్రాంగ్ అయితే దెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మోడరేట్ క్వశ్చన్స్ కూడా స్ట్రాంగ్ అయితే దెన్ టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఒకటేసారి మనం టఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎవరికి కూడా రావు. అందుకే ఒక ఫౌండేషన్ బిల్డ్ చేసుకొని చిన్న చిన్నగా తీసుకెళ్తున్నాం మిమ్మల్ని, రైట్. ఓకే, ఇక్కడ చూడండి 5,600 రూపీస్ ఉన్నాయంట. డివైడ్ 5,600 ఇన్ ద రేషియో ఆఫ్ 1:3:4 అమాంగ్ P:/Q:/R. అంటే P అనే పర్సన్, Q అనే పర్సన్, R అనే పర్సన్కి మనకి డివైడ్ చేయాలంట. 1:3:4 రేషియోలో 5,600 రూపాయలని డివైడ్ చేయాలి. అంటే ఈ PQR అనే పర్సన్స్ మన దగ్గర పనికి వచ్చారని అనుకుందాం. సో P అనే పర్సన్ ఒక రోజుకి వచ్చాడు, ఒక రోజుకి వచ్చినందుకు మనం ఎంత డబ్బులు ఇస్తాం. Q అనే పర్సన్ 3 రోజులు వచ్చినందుకు ఎంత డబ్బులు ఇస్తాం. R అనే పర్సన్ 4 రోజులు వచ్చినందుకు ఎంత డబ్బులు ఇస్తామని అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో మనకి ఓవరాల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి ఇవి? 4 + 3 7 + 1 8 పార్ట్స్ ఉన్నాయి. సో 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 5,600. ఓకేనా. అంటే 1 పార్ట్ అంటే ఎంత మనకి ఇక్కడ, 1 పార్ట్ ఈక్వల్ టు 5,600 బై ఎంతండి మనకి 8. ఓకేనా. సో 8 టేబుల్లో మనకి ఎక్కడ పోతుంది ఇది, 8 7s are 56. సో 700 అంటే 1 పార్ట్ వాల్యూ మనకి తెలిసింది 700. సో ఇప్పుడు ఈజీ అవుతుంది కదండి మనకి. ఇక్కడ పీకి ఎంత వస్తుంది, ఇక్కడ 700 రూపీస్ వస్తున్నాయి. క్యూకి ఎక్స్క్యూజ్ మీ, క్యూకి ఇక్కడ ఎంత 700 × 3 2100. ఆర్కి ఎంత వస్తుందండి మనకి ఇక్కడ 7 ×
4 2800. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆప్షన్స్లో ఇది ఉందా లేదా అనేది మనం పక్కన పెట్టేస్తే ఈ మూడు కలిపితే మనకి 5600 వచ్చిందా లేదా. సో ఇక్కడ 2000 ప్లస్ 2000 4800 ప్లస్ ఇవి ఒక 800 5600 మనకి లెక్క సమానమైంది కదండి. సో ఆన్సర్ వచ్చేసి ఏ 700, 2100, 2800. నెక్స్ట్ చూడండి, ఇలాంటి సిమిలర్ ప్రాబ్లం చేసాం మనము. ఇది మళ్ళీ చేద్దాం, ఓకేనా. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ మనకి టార్గెట్ ఏంటి అంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుంటే మనం రేషియో చేసేయచ్చు. సో ఇక్కడ ఏంటి 20% ఆఫ్ ఏ, పర్సెంట్ అంటే ఏంటి, పర్ సెంట్ అంటే ఏంటి, పర్ 100 అని చెప్పేసి అర్థం కదా. సో 20% అంటే 20/100 ఆఫ్ ఏ. ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు 30/100 ఆఫ్ బి, ఓకేనా. సో ఇది క్యాన్సిల్ చేసేసుకుందాం. ఈ జీరో క్యాన్సిల్ చేసుకుంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ బీని నేను ఇటు తీసుకొస్తే 3b, ఓకేనా. అంటే ఇక్కడ 2a ఈక్వల్ టు 3b ఉంది కదా. సో ఏ బై బి చేస్తున్నాను, ఈ 2ని ఇటు పంపిస్తున్నాను, ఈక్వల్ టు 3/2. అంటే ఏ ఈజ్ టు బి ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ, ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 3:2 ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 30% ఆఫ్ బి అంటే 30/100 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సి, 1/6 ఆఫ్ సి అన్నాడు, రైట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనము, బి బై సి ఈక్వల్ టు 1/6 ఇంటూ ఈ 30/100 అంటే వెళ్తే ఏమవుతుంది, 100/30 అవుతుంది, ఓకేనా. 30/100 ఇటువైపు వెళ్తే 100/30 అవుతుంది. సో 0 క్యాన్సిల్, 2 5s 10, 2 3s 6. సో 5/9 అంటే B/C వాల్యూ ఏమైంది, 5:9 అయింది. ఇప్పుడు రేషియో కట్టచ్చు కదండి, A/B/C అంటే ఆల్రెడీ A/B 2:3, ఇంకా ఇక్కడ ఏమవుతుంది మనకి B/C 5:9. సో 3 5s ఎంత 15, 5 2s 10, 9 2s 18. ఉందా ఆప్షన్, ఆప్షన్ డి, రైట్. సో ఇక్కడ ఏం చెప్పాము, ట్రిప్లికేట్ రేషియో అంటే మనకి ఏమనుకున్నాం, ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A/B ఈక్వల్ టు A³ అని చెప్పేసి అనుకున్నాం. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ రూట్ ఆఫ్ A క్యూబ్ రూట్ ఆఫ్ B అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 216 క్యూబ్ రూట్ ఆఫ్ 343, ఓకేనా. సో మనకి ఏ టేబుల్లో ఒక నెంబర్ని మీరు ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళొచ్చండి సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 216 ఉంది, ఇక్కడ 36 49 అంటే ఇవి చాలా పెద్ద నెంబర్లు కాబట్టి ఇవి ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2:3 అన్నాడు కదా, 2:3 అంటే 2 × 2 × 2 3 × 3 × 3 వేసుకుంటే మనకి వాల్యూ వస్తుందా, అంటే 2 2s 4 2s 8, 3 3s 9 3s 27 రావట్లా. ఆప్షన్ ఏ చూద్దాం, 6 × 6 × 6 7 × 7 × 7, 6 6 36 6 216 వస్తుంది, 7 7 49 7 343 వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. కావాలంటే చెక్ చేసుకోండి, 4 × 4 × 4 4 4 16, 16 4 64, ఓకేనా. 5 × 5 × 5 5 5 25 5 125, రైట్. రావట్లేదు అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇవి మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు టేబుల్స్ రావాలి, స్క్వేర్స్ రావాలి, అట్లీస్ట్ 30 స్క్వేర్స్ రావాలి. స్క్వేర్స్ అంటే తెలుసు కదండి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 అట్లా. క్యూబ్స్ రావాలి, ఒక 20 క్యూబ్స్ మినిమం రావాలి. క్యూబ్స్ అంటే ఏంటి, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8 అట్లా, 3 క్యూబ్ 27. అవన్నీ నేర్చుకుంటే మీకు క్యాల్కులేషన్స్లో ఈజీ అవుతుంది, రైట్. సో ఇక్కడ కూడా చూడండి సింపుల్గా x/y
ఈక్వల్ టు 4/5 అన్నాడు. అంటే x వాల్యూ 4, y వాల్యూ 5. సో 7 into 4 plus 6 into 5, ఓకేనా? 7 into 4 plus 6 into 5 divided by 29 into x వాల్యూ ఎంత? 4. సో 7 4 ఎంతండి? 28 ప్లస్ 6 5 30. 28 ప్లస్ 30 ఎంతండి మనకి ఇక్కడ? 58/29 into 4. సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో మనకి ఇక్కడ 29 2s 58, 2 1s 2 2s 4. సో మనకి 1/2 అనేది ఆన్సర్ రావాలి. సో కొన్నిసార్లు ఏమైతాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ఓకేనా, మనకి 1/2 ఇది లేదు, ఆప్షన్లో లేదు కాబట్టి మనకి క్వశ్చన్స్లో కొన్నిసార్లు మిస్టేక్స్ కూడా ఇస్తారు. ఇలా మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ని మనకి ఏంటంటే ఛాలెంజ్ చేయడానికి టైం ఇస్తారు. మనము విత్ ఆన్సర్ పోర్టల్లో మనకి టైం ఇస్తారు, సమ్ 100 రూపీస్ అలా పే చేయమంటారు. పే చేసి మనం ఛాలెంజ్ చేస్తే అందరు స్టూడెంట్స్కి కూడా మార్క్స్ యాడ్ అవుతాయి, ఓకేనా? ఇది కూడా అట్లా మార్క్స్ యాడ్ అయ్యే క్వశ్చన్ అని అనుకోండి, రైట్? ఓకే, నెక్స్ట్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10:7, ఓకేనా? ఒక 2 నెంబర్ల యొక్క రేషియో 10:7 అని చెప్పేసి అన్నాడు. దేర్ డిఫరెన్స్ ఈజ్ 105 అన్నాడు. డిఫరెన్స్ ఈజ్ 105. డిఫరెన్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ? మైనస్, ఓకేనా? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, 10x మైనస్ 7x ఈక్వల్ టు 105, 3x ఈక్వల్ టు 105, x ఈక్వల్ టు 105/3, 3 3s are 9, 1 రిమైండర్ ఉంటుంది, మళ్ళీ 5, 3 5s are 15, 35. అంటే ఎక్స్ వాల్యూ 35 అని తెలిసింది. ఇప్పుడు మీరు ఈజీగా ఏం చేయొచ్చు, ఏ వాల్యూ అంటే ఏం చేయొచ్చు, మనకి ఏమడిగాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఎక్స్ వాల్యూ, సారీ, ఏ వాల్యూ బి వాల్యూ మనకు తెలిసింది 10x 7x. సో 10x అంటే 10 into 35, 7x అంటే 7 into 35. సో 35 10s are 350, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 35 7s are అడుగుతున్నాడు. మనకి ఒకవేళ ఎగ్జామ్లో క్యాల్కులేషన్స్ మనకి స్పీడ్గా రావట్లేదు అనుకుంటే మీరు మాన్యువల్గానే చేసుకోండి. 35 into 7, 7 5 35, 7 3 21 ప్లస్ 3 24, 245. ఈ రెండింటికి ఎడిషన్ అడుగుతున్నారు. 245 ప్లస్ 350 595 ఉందా ఆప్షన్? అంటే ఫస్ట్ మనకి హింట్ ఇచ్చేసాడు, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 10:7 అని అన్నాడు. దేర్ డిఫరెన్స్ ఈజ్ 105. అంటే 10x మైనస్ 7x ఆ డిఫరెన్స్, ద డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 105 అన్నాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం ఫస్ట్. సో ఆ ఎక్స్ వాల్యూ డైరెక్ట్ ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. ఏ 10x బి 7x అనుకున్నాం కాబట్టి 10 into ఇది చేస్తే ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. ఇప్పుడు వీటికి సమ్ అడిగాడు కాబట్టి మనం చేసేసాం, రైట్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇందాక ఫస్ట్ మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం, కాంపౌండ్ రేషియో అని చెప్పేసి. సో మనకి 2:3, 6:11, 11:2. దీనికి కాంపౌండ్ రేషియో అన్నాడు. కాంపౌండ్ రేషియో అంటే మనం ఏం చెప్పుకున్నామండి, అన్ని స్టార్టింగ్ నెంబర్లు ఈస్టు అన్ని లాస్ట్ నెంబర్లు అని చెప్పేసి అనుకున్నాం. అంటే 2 into 6 into 11 3 into 11 into 3 into 11 into 2, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, అన్ని మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 పోయింది, ఈ 11 పోయింది, ఓకేనా? కరెక్టే చేసాము. 2 into 6 into 11, 3 into 11 into 2, ఓకే? సో 3 2s are 6. సో 2:1 ఉందా? ఎస్, ఓకే. అట్లా కాంపౌండ్ రేషియో ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా? A:B ఉంది ఒకటి, C:D ఉంది, E:F ఉంటే A into C into E is to B into D into F.
అంటే ఫస్ట్ టర్మ్స్ ఈజ్ టు లాస్ట్ టర్మ్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, సింపుల్, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని అడుగుతున్నారు. జస్ట్ ఇది మీరు హోంవర్క్ లాగా మీరు ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ ఇన్సర్ట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ ఏమడిగామండి? ఫోర్త్ ప్రపోర్షన్ ఇది కూడా హోంవర్క్ మీకు. బీసీ బై ఏ అంటే నేనే వాల్యూస్ చెప్తున్నా. ఏ ఈక్వల్ టు 0.12, బి ఈక్వల్ టు 0.21, సి ఈక్వల్ టు 8. దీనికి మీరు ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. బీసీ బై ఏ అనే ఫార్ములాతో మీరు ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కుంటే వస్తుంది. ఓకేనా? హోంవర్క్ ఇది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ టు బి వాల్యూ ఇచ్చాడు, సేమ్ బి ఈజ్ టు సి వాల్యూ ఇచ్చాడు. ఫస్ట్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కనుక్కుంటాం మనం. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ 5:9, బి ఈజ్ టు సి ఈజ్ 4:7 కనుక్కుంటే వాడు ఏ ఈజ్ టు సి అన్నాడు సింపుల్గా. ఏం లేదు, 5 4s అంతా 20, 4 9s 36, ఓకేనా, 7 9s 63. సో ఏ వాల్యూ ఈజ్ 20, సి వాల్యూ ఈజ్ 63. సో ఏ ఈజ్ టు సి అంటే 20:63 రాసుకోవాలి. రైట్? ఓకే. నెక్స్ట్ చూడండి, ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇచ్చాడు 7:5. దేర్ ఆర్ 24 గర్ల్స్. అంటే గర్ల్స్ నెంబర్ ఇచ్చేసాడు మనకి. అంటే ఈ 5 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ ఈక్వల్ టు 24 అని చెప్పేసి అన్నాడు. ఫైండ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్ అన్నాడు. అంటే టోటల్ స్ట్రెంత్ అంటే ఎంత మనకి ఇక్కడ 7 + 5 అంటే 12 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 12 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మనకి పాయింట్స్లో వచ్చే అవకాశం ఉంది. సో 1 పార్ట్ వాల్యూ ఎంత మనకి? 1 పార్ట్ ఈక్వల్ టు మనకి 5 4s 20, ఓకేనా, 4 రిమైండర్ ఉంటుంది. ఓకే, 5 8s 40 అంటే 1 పార్ట్ వాల్యూ ఇస్ మనకి 4.8 వస్తుంది. సో 12 పార్ట్స్ వాల్యూ అంటే 12 × 4.8 చేయాలి. సో 8 2s 16, 8 1s 8 + 1 9, 4 2s 8, 4 1s 4. సో 6, 9 + 8 is 17. సో 4 + 1 is 5. సో 57.6. ఒకవేళ ఆన్సర్ మనకి డైరెక్ట్గా ఆప్షన్స్లో 57.6 ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. లేదు అనుకుంటే మోస్ట్లీ మనకి అలానే ఇస్తారండి. బట్ ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఇవ్వలేదు. సో వీ కెన్ రౌండ్ ఇట్ ఆఫ్ టు ఐదర్ 58 కూడా ఇచ్చారు కదా. సో దీనికి మార్క్స్ వస్తాయని అనుకోవాలి మనకి ఇట్లా వచ్చినాం. లేదనుకుంటే మీరే ఒక ఆప్షన్ బికి 57.6 అని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఆప్షన్ బి అని పెట్టేసి 57.6. ఇక్కడ ఎలాగో ఇక్కడ మనకి పాయింట్స్లో ఇచ్చాడు కదా ఫస్ట్ ఆప్షన్కి 33.6. ఈ ఆప్షన్ చేంజ్ చేసుకొని మీరు 57.6 అని నోట్ డౌన్ చేసుకోండి. రైట్, ఇది చూడండి, x/5 ఈజ్ ఈక్వల్ టు y/8. ఇది కూడా సేమ్ ఈజీ అండి. మనకి xy వాల్యూ కనుక్కోవాలి. సింపుల్గా ఈ వైని ఇటు పంపించామనుకోండి మనం. ఓకేనా, సో x/y ఈక్వల్ టు 5/8 అవుతుంది. ఈ 5 ఇటు వెళ్తుంది. ఓకేనా, అంటే x/8 అంటే x + 5 అంటే 5 + 5 10:y + 8, 8 + 8 16. ఇది ఏ టేబుల్లో పోతుంది? 2 5s 2 8s. సో 5:8 ఉందా? రైట్. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు a² and ab. ఓకేనా, థర్డ్ ప్రపోర్షన్ ఫార్ములా మనం ఏం నేర్చుకున్నాం? ఫోర్త్ ప్రపోర్షన్ ఈజ్ bc/a, థర్డ్ ప్రపోర్షన్ ఈజ్ b²/a. ఓకేనా, సో ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి a², b వాల్యూ వచ్చేసి ab అని అనుకోండి. b² అంటే ఏంటి మనకి ఇక్కడ? ఈ ab². ట్రై చేస్తారా? ఇది ట్రై చేస్తారా? హోంవర్క్ చేయండి. ఇది సేమ్ ఫార్ములా b²/a, b ప్లేస్లో ఇది పెట్టాలి మీరు. సో ట్రై చేయండి. ఇది ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెంబర్ రాసి. నెక్స్ట్ ఇది కూడా చూడండి, సింపుల్గా ఆల్రెడీ ఇందాక ఇలాంటిది మనం డిస్కస్ చేసుకున్నాం.
10% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ వై అన్నారు. ఏం లేదు, 10% అంటే ఏంటి, 10/100 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/100 ఆఫ్ వై. ఇది పోతుంది, ఇది పోతుంది. x/y ఈక్వల్ టు 2/1. x/y is 2:1. నెక్స్ట్ చూడండి, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఇలాంటి ప్రాబ్లం చేసాం కదా మనం. ఇది మీరు హోంవర్క్ చేస్తారా? దేర్ ప్రోడక్ట్ ఈజ్ 96 అన్నాడు. ఓకేనా, 2 నెంబర్స్ మనకి A:B ఉన్నాయని చెప్పేసి అన్నాడు. దేర్ ప్రోడక్ట్ ఈజ్ 96 అన్నాడు. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్, అంటే 2x ఇంటూ 3x ఈక్వల్ టు 96. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోండి. ఎక్స్ వాల్యూ ఏంటో కనుక్కుంటే తర్వాత ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 2x 3x అనుకోండి. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 వాల్యూస్ వస్తాయి, దాన్ని సమ్ చేయండి. ఓకేనా, చేస్తారా లేదా నేనే చెప్పాను? ఎస్. సో ఇప్పుడు 2 ఇంటూ 3 అంటే ఎంత, 6. 6x² ఈక్వల్ టు 96. ఓకేనా, 6 1s are 6, 3 రిమైండర్ ఉంటుంది, 36. 6 6 are 36. x ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇట్ వెళ్తే రూట్ అవుతుంది, రూట్ ఆఫ్ 16. x ఈక్వల్ టు 4, x వాల్యూ 4 వచ్చింది. సో 2x ఈజ్ టు 3x అంటే 2 ఇంటూ x అంటే 2 ఇంటూ 4 8. నెక్స్ట్ వచ్చేసి 3 ఇంటూ 4 12. సో 8 + 12, వాడు ఏం అడిగాడు మనకి, సమ్ అడిగాడు. అంటే 8 + 12 20. రైట్. సో ఇక్కడ చూడండి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే మనం A² ఈజ్ టు B² అన్నాం. సబ్ డూప్లికేట్ రేషియో అంటే మనం ఏమన్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ A ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ B అని చెప్పేసి అనుకున్నాం. ఓకేనా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 is 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 is 6. 5:6. ఇక్కడ కొద్దిగా చూడండి, ఇవి కొద్దిగా వేరే మోడల్. ఇందాక మనం ఏం చేసుకున్నాం, A:B అంటే సింపుల్గా A:B తర్వాత B:C వాల్యూస్ ఇస్తే మనము 2 3 4 5 అట్లా వేసుకున్నాం కదా. ఇప్పుడు C:D ఇంకొకటి కూడా యాడ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే అది కూడా చూసుకుందాం మనం. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాము, ఈ 2 మల్టిప్లై చేసుకున్నాము, తర్వాత ఈ 2 మల్టిప్లై చేసుకున్నాం, ఈ 2 మల్టిప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక డైమండ్ షేప్ లాగా మనం చేసుకుంటాం, చూద్దాం. సో A:B వాల్యూ వచ్చేసి మనకి నేను డైరెక్ట్ రాస్తున్నా, A:B C:D అని రాస్తున్నా. A:B 2:3. సో 2:3. B:C is 4:5. సో 4:5. C:D 6:7. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇందాక ఫస్ట్ స్టెప్ ఈ ఎక్స్ట్రీమ్ అండ్ సి మల్టిప్లై చేసినట్టు 2 ఇంటూ 4 ఇంటూ 6. ఓకేనా, సో ఇట్లా 2 ఇంటూ 4 is 8. 8 6 are 48. లేదు మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుంటే డైరెక్ట్ నెంబర్లైనా రాసుకోండి, 2 ఇంటూ 4 ఇంటూ 6 అని రాసుకోండి, ఈజ్ 2. నెక్స్ట్ మధ్యలో డైమండ్ షేప్ ఫామ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది చేయాలి, 3 ఇంటూ 4 ఇంటూ 6. 3 ఇంటూ 4 ఇంటూ 6. నెక్స్ట్ 3 ఇంటూ 5 ఇంటూ 6 చేయాలి. 3 ఇంటూ 5 ఇంటూ 6 చేయాలి. లాస్ట్లో మళ్ళీ ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 5 ఇంటూ 7. సో అన్నిట్లో ఏమన్నా కామన్గా మనకు కనిపిస్తుందా, 3 కనిపిస్తున్నట్టుంది కదా. సో 3 3 3 3 2s are 6. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయా, లేవు కదా, ఎందుకంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది, మిగతా లేవు. సో 2 4s are 8. 8 2s are 16 ఈజ్ టు, వాడు అడిగింది ఏంటి, ఏ వాల్యూ 16, డి వాల్యూ అడిగాడు. డి వాల్యూ అంటే 7 5 35. సో ఇది ఆప్షన్ బి. వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ మనకి ఓన్లీ A:B:C అడిగినప్పుడు ఏం చేసామంటే 2:3 4:5 అంటే ఫస్ట్ 2 ఇంటూ 4 3 ఇంటూ 4 3 ఇంటూ 5 చేసాం. ఇక్కడ సేమ్ ఫస్ట్ స్టెప్ ఈ ఎక్స్ట్రీమ్ అండ్ సి మల్టిప్లై చేస్తాము. సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ 3 కామన్గా పెట్టి 3 ఇంటూ 4 ఇంటూ 6 చేస్తాం. నెక్స్ట్ 3 ఇంటూ 5 ఇంటూ 6 చేస్తాం. అంటే పైన వాల్యూ కింద వాల్యూ మనం సేమ్ అలానే ఉంచి మధ్యలో అది ఇట్లా ఒక డైమండ్ షేప్ లాగా చేసుకుంటాం. లాస్ట్ది మళ్ళీ సేమ్ 3 ఇంటూ 5 ఇంటూ 7. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సింపుల్ ఇది.
డివైడ్ 1000 రూపాయలని మనం 7:3 రేషియోలో డివైడ్ చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయొచ్చండి, టోటల్ 10 పార్ట్స్. 10 పార్ట్స్ ఈక్వల్ టు 1000. 1 పార్ట్ ఎంత మనకి? 100. సో ఇక్కడ 7 into 100 700 3 into 100 300. సో ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఫస్ట్ వీడియోలో ఈజీ ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకున్నాం. మీకంటూ ఒక మంచి ఫౌండేషన్ అయితే నేను వచ్చిందని అనుకుంటున్నాను. బికాస్ వితౌట్ ఏ ప్రాపర్ ఫౌండేషన్ మనం మ్యాథమెటిక్స్ చేయలేము. ఈ ఫౌండేషన్తో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దట్ ఈస్ మోడరేట్ ప్రాబ్లమ్స్. మోడరేట్ ప్రాబ్లమ్స్లో మనకి ఒక బ్యాగ్లో కాయిన్స్ ఉన్నాయి అని చెప్పేసి అదొకటి ఉంటుంది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోడరేట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. ఇంకొకటి, హోంవర్క్ చెప్పిన అన్ని కూడా కింద కమెంట్ చేయండి. ఈ వీడియో సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ అని ఒక మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.